హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో డెవాప్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో ఏం డిస్కస్ చేద్దామంటే ఏఐ వలన డెవాప్స్కి ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందా? సో ఈ పాయింట్ పైన అయితే మనం డిస్కస్ చేద్దామండి. అలాగే ఈ వీడియో ఎండింగ్ సెషన్లో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో అవర్ అజెండా ఈస్ సో ఏఐ వలన మనకి డెవాప్స్ ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందా? సో ఈ పాయింట్ అయితే డిస్కస్ చేద్దాం. నౌ ప్రజెంట్ ట్రెండింగ్ వన్ ఏఐ. సో ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి మోస్ట్ డిమాండ్ సర్వీస్ ఈస్ ఏఐ. సో ఏఐ వలన వచ్చేసి డెవాప్స్ జాబ్స్కి ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందా? సో మనకి ఏ వచ్చేసి మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్స్ మనం ఏ విధంగా హెల్ప్ చేసుకోవచ్చు అంటే ఎస్. సో ఏఐ కెన్ హెల్ప్ అస్ లైక్ కోడ్ డిప్లాయ్మెంట్. సో కోడ్ డిప్లాయ్మెంట్లో మనం యూజ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్స్లో యూజ్ చేస్తాం. సో కంటిన్యూస్ integrations. So for writing the pipeline script, for writing the pipeline script and for writing the pipeline script, it is very helpful for us అండి. సో కోడ్ డిప్లాయ్మెంట్ చేయడానికి అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్స్ లో మనం ఇక్కడ లైక్ సిఐసిడి మెథడాలజీ మనం పైప్ లైన్ స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి ఇక్కడ సో ఏ విల్ హెల్ప్ అస్ అండి. సో నెక్స్ట్ వన్ ఈస్ సెకండ్ అడ్వాంటేజ్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లైక్ ఆటోమేట్ టెస్టింగ్ పర్పస్ లో మనకి AI వచ్చేసి మనం హెల్ప్ చేస్తుంది. సో automate testing, like automated testing అండి. సో బై యూజింగ్ ఆటోమేట్ టెస్టింగ్ ఏ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఏ విధంగా మనకి ఏ విధంగా హెల్ప్ ప్రొవైడ్ చేస్తుందంటే సో టు ఐడెంటిఫై ద బగ్స్ అండి. సో బగ్స్ ని అంటే ఎర్రర్స్ ఏమన్నా మనకి ఐడెంటిఫై చేసి మనకి రిజాల్వ్ చేయడానికి మనకి సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టు ఇంప్లిమెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. సో మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ. సో అండ్ దెన్ ఇంకా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తామంటే విత్ ఏ ద్వారా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎస్ అలర్ట్స్ అండ్ మానిటరింగ్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి. మానిటరింగ్ టాస్క్ మానిటరింగ్ టాస్క్ అండి. సో బై యూజింగ్ AI to perform the application logs, we will get the applications logs only. So to get the applications log, so through A ద్వారా ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్స్ యొక్క లాగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో ఇట్ విల్ ప్రొవైడ్ ద అలర్ట్ మెసేజెస్ ఫర్ ద యూజర్స్ అండ్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద ఎస్ వర్నబిలిటీస్ అండ్ ఫోర్స్మెంట్స్. ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. A can help us to set the infrastructure also. సో ఏ మనకి ఇంకా ఎలాంటి సపోర్ట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుందంటే ఏ కెన్ AI can help us to set the infrastructure. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి క్రియేట్ చేయడానికి కూడా AI వచ్చేసి మనకి ప్రొవైడ్ చేస్తుందండి. సో బై యూజింగ్ AI we can set the infrastructure. సో క్లౌడ్ లో వచ్చేసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి ఎస్ AI వచ్చేసి మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అయితే యూజ్ చేసుకుంటాం. అలాగే మనకి ఇంకా ఎలాంటి ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేస్తుందంటే ఫర్ డెవాప్స్ వచ్చేసి లైక్ సెక్యూరిటీ మనకి ప్రొవైడ్ చేస్తుందండి. సెక్యూరిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఏ విల్ ప్రొవైడ్ ద మోర్ సెక్యూరిటీ అండి. ఏ విల్ ప్రొవైడ్ ద మోర్ సెక్యూరిటీ ఫర్ అస్. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వర్క్స్, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద పైప్లైన్ స్క్రిప్ట్, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద పైప్లైన్ స్క్రిప్ట్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తామండి. ఆ నెక్స్ట్ థింగ్ ఈస్ సో ఆటోమేటెడ్ కాన్ఫిగరేషన్ మనం ఇక్కడ సో ఏ వచ్చేసి మనం మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా ఒక టాస్క్ ఆటోమేట్ ఇక్కడ yes we want to write the some scripting process. So by using AI we can write them neatly for us. సో ఏ వచ్చేసి మనకి క్లియర్ గా అన్ని కూడా ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. సో దీస్ కైండ్ ఆఫ్ మెనీ థింగ్స్ మనకి సపోర్ట్ చేస్తుంది త్రూ ఏ. సో డెవాప్స్ ఇంజనీర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి మనం ఇక్కడ ఏ వచ్చేసి మనం ఆ, చాలా బాగా యూజ్ చేసుకుని మనం వాటిని వచ్చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఏ యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో పైథాన్ లైఫ్ లో వచ్చేసి
డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో దట్ ఈస్ ఏప్రిల్ 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అండ్ మనకి బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే టు సాటర్డే 7 p.m. టు 9 p.m. సో అండ్ మనకి టోటల్గా ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 months ఉంటుందండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కోర్స్ సిలబస్ అండ్ లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్, సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, Kubernetes, Ansible, Prometheus, and Grafana. Say AWS services like EC2 service, S3 service, VP service, so CloudWatch, IAM service, so Amazon EKS, so Nexus, Terraform, Argo series, Splunk. సో వీటితో పాటు మనం ఇక్కడ ఇంకా ఏం పర్ఫామ్ చేస్తామంటే సమ్ రియల్ టైం ప్రాజెక్ట్ వచ్చేసి పర్ఫామ్ చేస్తామండి. సో ఇక్కడ మన సెషన్స్లో ఏం డిస్కస్ చేస్తామంటే సమ్ ఏఐ టూల్స్ కూడా మనం డిస్కస్ చేస్తామండి. సో మనం డిస్కస్ చేస్తున్న టైంలో ఇక్కడ సమ్ ఏఐ టూల్స్ మనం యూజ్ చేస్తూ అవర్ ప్రాజెక్ట్ అనేది పర్ఫామ్ చేస్తామండి. లైక్ సమ్ రియల్ టైం ప్రాజెక్ట్ ఆ వర్క్ ఫ్లో మనకి ఏ విధంగా ఉంది ఇక్కడ, సో త్రూ ప్రాజెక్ట్ ద్వారా మనం గెయిన్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.